పాల్ విజ్ఞప్తి చేశారు. నిమిషప్రియను విడుదల చేయించడం కోసం 8 కోట్ల రూపాయలు కావాల్సి ఉండగా తలా ₹1 భారత ఎంబసీ ఏర్పాటు చేసిన అకౌంట్లో వేసిన నిమిషప్రియను క్షేమంగా భారతదేశానికి తీసుకురావచ్చని ఆయన అన్నారు. ఈ విలేకరుల సమావేశం ద్వారా 8 కోట్ల తెలుగు వారిని ఒక్కొక్క రూపాయి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. హస్బెండ్ నాతో రాత్రి పగలు ఉన్నారు. 13 సంవత్సరాలు ఇప్పుడు కూతురు రాత్రి పగలు మాతో ఉన్నారు, జ్యోతితో ఉన్నారు, మమతాతో ఉన్నారు, మా టీంతో ఉన్నారు, ఎంపీలతో ఉన్నారు, లీడర్స్తో ఉన్నారు. టర్కీ వచ్చారు, యమన్ వచ్చారు, ఒమాన్ వచ్చారు. నేను ఆగస్టు 1నే తిరిగి వచ్చాను ఈ బెట్టింగ్ యాప్ని ఆర్గ్యూ చేయాలని. ఆగస్టు 1, 4 PM నేను తిరిగి వెళ్ళిపోవాలి. అలాంటిది ఆనరబుల్ జస్టిస్ గారు సూర్యకాంత్ గారు ఈ బెట్టింగ్ యాప్ల గురించి 30 కోట్లు నాశనం అయిపోతున్నారు, యూత్ వేల మంది చనిపోతున్నారు. ఇక్కడ మొన్నే సురేష్ చనిపోయాడు, కీర్తి 38